వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రాజు గోపి పింకీల పెళ్లి చేసి ఇంటికి తీసుకురావడంతో సూర్యప్రతాప్ ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటారు. రాజుని చంపేయాలన్నంత కోపం వస్తుందన్నమాట సూర్యప్రతాప్కి. కానీ రూప అడ్డుపడి, నాన్న దీనంతటికీ కారణం నేనే పింకీని తీసుకువెళ్ళేలా ప్లాన్ చేశానని చెప్పడంతో ఇంకా రూప చెంప పగలగొడతారనమాట సూర్యప్రతాప్. పాపం రూప చాలా బాధపడుతుంది. రాజు గోపి అండ్ పింకీలని ఇంటికి తీసుకువస్తాడు. రే నాన్న, నీ గురించే ఎదురు చూస్తున్నాం, అక్కడ ఏమైందిరా, గొడవైందా అని అడుగుతారు రాజు వాళ్ళ అమ్మ ముత్యాలు. లేదమ్మా, అలాంటిదేమీ జరగలేదులే. రాజు, పింకీ, గోపి వెళ్ళండి, ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని చెప్పి ఇంకా లోపలికి పంపించేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజు. ఏమైంది వీడికి, పాపం ఇలా ఉన్నాడేంటి అని బాధపడుతూ ఉంటారు అప్పలనాయుడు అండ్ ముత్యాలు. లేదు, రాజు మన దగ్గర ఏదో విషయాన్ని దాచిపెడుతున్నాడు, లేకపోతే అక్కడ గొడవ జరగకుండా ఎందుకు ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అదే టైంకి ఇంకా రూప కూడా పాపం ఆలోచిస్తూ వాళ్ళ నాన్న తన అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. రూపా దగ్గరికి వస్తారు సూర్యప్రతాప్. రూపా అని అంటారు. నాన్న నేను ఇదేమి కావాలని చేయలేదు నాన్న, అది అని అంటుంది రూప. వద్దమ్మా, నువ్వు ఏమీ మాట్లాడద్దు, నువ్వెంతైనా నా కన్న కూతురివి. నిన్ను కొట్టినందుకు నీకంటే నాకే ఎక్కువగా బాధగా ఉంది. నిన్ను కొట్టినందుకు సారీ అమ్మా అని అంటారు. పాపం సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రూప. నాన్న, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి నాన్న? లేదు, మీరు నాకు సారీ చెప్పకూడదు అని అంటుంది పాపం రూప. లేదమ్మా, నువ్వు నేనిచ్చిన మాట నిలబెట్టడానికి ఇదంతా చేసావు, నేనే దాన్ని అపార్థం చేసుకున్నాను. అయినా నువ్వు నీ కొడుకుని పోగొట్టుకొని చాలా బాధపడ్డావు, నీ భర్తని దూరం పెట్టి చాలా బాధపడుతున్నావు. ఇంకా నేను హర్ట్ చేయాలనుకోవటం లేదు అని చెప్పి బాధపడుతూ తన రూమ్లోకి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్. పాపం రూపకి, నాన్న నన్ను అర్థం చేసుకున్నారు, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అదంతా చూస్తూ ఉంటారనమాట దీపక్ అండ్ విజయాంబిక. ఏంట్రా ఇప్పుడే కొట్టాడని మనం హ్యాపీగా ఉంటే వెంటనే కలిసిపోయాడు అంటే ఈ సూర్యప్రతాప్కి మనం ఇచ్చిన డోస్ సరిపోలేదనుకుంటా నా తమ్ముడికి అని అంటుంది విజయాంబిక. అవును మమ్మీ, ఇప్పుడు మనం ఏదో ఒకటి చెయ్యాలి అని అంటారు. ఖచ్చితంగా చేయాలి, కానీ ముందు రూప కొడుకుని పైకి పంపించాలి అని మనసులో అనుకుంటుంది విజయాంబిక. రేయ్, ఆ జీవన్ని ఒకసారి కలవాలరా, కలిసిన తర్వాత మనం అన్ని విషయాలు మాట్లాడి వాడిని, ఆ రూప కొడుకుని ఎలా అయినా రూపకి వాడికి దూరం చెయ్యాలి అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది విజయాంబిక. సరే మమ్మీ, రేపు వాడిని ఆ గుడికి రమ్మని చెప్తాను అని చెప్పి ఇంకా నిజం చెప్తాడనమాట దీపక్. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. రూప టెంపుల్కి రీచ్ అవుతుంది. పంతులు గారు, అర్చన చేయండి అని అంటారు. ఎవరి పేరు మీదమ్మా అని అడుగుతారు. పేరు పెట్టలేదు అని చెప్తుంది పాపం రూప మనసులో అనుకుంటుంది, ఇవాల్టికి నా బిడ్డ చనిపోయి 6 ఏళ్ళు, వాడు ఏ లోకంలో ఉన్నా శాంతిగా సంతోషంగా ఉండాలి, వాడు ఎప్పుడు బాధపడకూడదు, వాడిని నేను చూడకపోయినా వాడిపై నా కన్న ప్రేమ పోదు కదా అని పాపం రూప మనసులో అనుకుంటుంది. ఇంకా అలా అర్చన చేయించి తిరిగి వస్తుంటే దీపక్ అండ్ విజయాంబిక కనబడుతున్నారు రూపకి. ఏంటి వీళ్ళిద్దరు ఇక్కడేం చేస్తున్నారు అని దాక్కొని చూస్తూ ఉంటుందన్నమాట రూప. అప్పుడే ఇంకా జీవన్ కలుస్తాడు. జీవన్ని చూసి షాక్ అయిపోతుంది రూప. ఏంటి వీళ్ళు జీవన్ని కలుస్తున్నారు అని అలా ఇంకా చూస్తూ ఉండిపోతుంది రూప. ఏంటి
నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారు అని అడుగుతాడు జీవన్. ఆ రూప కొడుకు బ్రతికే ఉన్నాడని మనకి తెలుసు. ఆ విషయం అందరికీ తెలిసేలోపే వాణ్ణి ఎలా అయినా పైకి పంపించాలి అని అంటారు విజయాంబిక. ఒక్కసారిగా తన కొడుకు బ్రతికే ఉన్నాడని తెలుసుకొని షాక్లో ఉండిపోతారనమాట. అలా ఇంక వెంటనే రూపా, ఏంటి నా కొడుకు బ్రతికే ఉన్నాడా అంటే అంటే నేను నా బిడ్డని కోల్పోలేదా అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. ఇంకా పాపం రూపా, అందుకే వాడిని చంపడానికి ప్లాన్ చేయాలి, దీనికి నువ్వే కరెక్ట్ అని నేను పిలిపించాం అని అంటారు. వాడు ఎక్కడుంటాడో నాకు తెలుసు కదా, ఖచ్చితంగా వాడిని నేను ఫినిష్ చేసేస్తాను అని అంటాడు జీవన్. ఇదంతా విని కోపంగా ఇంకా ఇంటికి రీచ్ అవుతుంది రూపా. అంటే నా బిడ్డ బ్రతికే ఉన్నాడు, వాడిని ఎందుకు మరి నాన్న చనిపోయాడని చెప్పారు? ఒకవేళ అత్తయ్య వాళ్ళు కావాలని నాన్నతో చెప్తే నాన్న వాళ్ళ మాటలు నమ్మాడా? లేకపోతే నాన్నకు కూడా నిజం తెలిసే కావాలని నా దగ్గర దాచిపెట్టారా? లేదు, నాన్న దాచిపెట్టే అవకాశం లేదు. ఖచ్చితంగా ఇది వీళ్ళ పని. నేను వెంటనే వీళ్ళని ఎలా అయినా అడ్డుకోవాలి అని ఇంకా ఆలోచిస్తూ హాస్పిటల్కి రీచ్ అవుతుందన్నమాట రూపా. డాక్టర్, ఒక 6 ఏళ్ల క్రితం నా బిడ్డ చనిపోయారని చెప్పారు. నేను అతని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, ప్లీజ్ డాక్టర్ అని అంటారు. మీ బిడ్డ ఎవరమ్మా? మీరు 6 ఏళ్ల క్రితం గురించి మాట్లాడుతున్నారా? సరే, ఇప్పుడే రికార్డ్స్ తీస్తాను అని చెప్పి ఇంకా అలా రికార్డ్స్ని అయితే ఓపెన్ చేస్తారనమాట డాక్టర్స్. ఇంకా రికార్డ్స్ ఓపెన్ చేసి అలా చనిపోయాడు అనుకున్న వ్యక్తి బిడ్డని ఇంకలా ఎక్కడున్నాడా అని చెప్పి చూపిస్తూ ఉంటారు. ఇంకా అలా చూస్తూ ఉంటే కరెక్ట్గా ఇంకా రూపకైతే తెలిసిపోతుందనమాట. ఇంకా రూప వెంటనే తన్ని ఆల్రెడీ తీసుకువెళ్ళారు మేడం అని చెప్తారు. తీసుకువెళ్ళారా? ఎవరు తీసుకువెళ్ళారు అని అడుగుతారు. పేరు ఇక్కడ మెన్షన్ చేయలేదు మేడం, కానీ బాబుని తీసుకువెళ్ళిపోయారు అని చెప్తాడు. పాపం ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. అలా ఇంకా రూప, నా బిడ్డ ఎక్కడున్నాడో నేను ఎలా తెలుసుకోవాలి అని పాపం ఆలోచిస్తూ ఉంటుంది రూప. అప్పుడే ఇంకా రూపకైతే వెంటనే ఒకటి గుర్తొస్తుంది. ఆ జీవన్ చెప్తాడు కదా, ఎలా ఒకలా నేను ఇక్కడే కదా, నాకు వాడి ఇల్లు తెలుసు కాబట్టి వాడిని నేను ఎలా అయినా పైకి పంపిస్తాను చెప్పేసరికి, అంటే జీవన్కి నా కొడుకు ఎక్కడున్నాడో తెలుసు, ఎలా అయినా నా బిడ్డని నేను కాపాడుకోవాలి అని జీవన్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తుందనమాట రూప. ఇంకా అలా జీవన్ని ఫాలో అవుతూ ఉంటుంది రూప. అప్పుడే కరెక్ట్గా ఇంకా జీవన్ అయితే రాజు వాళ్ళ ఇంటి ముందు ఆపుతాడు. ఇంకా రాజు వాళ్ళ ఇంటి ముందు వీడు ఎందుకు ఆగాడు అని అలా ఇంకా దూరం నుంచి చూస్తూ ఉంటుందన్నమాట రూప. చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రూప. ఎందుకంటే అక్కడికి రూప రాజుని ఎత్తుకొని వస్తున్న బంటిని చూస్తుంది. ఇంకా బంటిని రాజుని కలిపి చూసిన రూప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, రాజు బంటి కలిసి వస్తున్నారు అంటే బంటి రాజు ఇంట్లో ఉంటున్నాడా అని షాక్లో ఉంటుంది. అలా ఇంకా రూపా, నాన్న నువ్వు నిన్న స్కూల్కి వస్తానని రాలేదు, ఇవాళైనా స్కూల్కి రావాలి నాన్న అని మాట్లాడుతూ ఉంటాడు. అలా ఇంకా బంటి రాజుని నాన్న అని పిలవడంతో ఒక్కసారిగా స్టన్ అయిపోతుందనమాట రూప. ఇంకా అలా షాక్లో చూస్తూ ఉండిపోతుంది. అంటే నా కన్న కొడుకు బంటినా? అందుకే బంటిని చూడగానే నాకు ఏదో తెలియని ఫీలింగ్ వచ్చిందా అని పాపం చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది బంటి వైపు. అయితే రూప అప్పుడే కరెక్ట్గా దూరం నుంచి గన్ని ఎయిమ్ చేస్తూ ఉంటాడు జీవన్. ఈరోజు ఎలా అయినా వీడు నా చేతిలో అయిపోయాడు అని చెప్పి ఇంకా కరెక్ట్గా జీవన్ బంటిని షూట్ చేయబోతుంటే బంటికి అడ్డుగా నిలబడుతుంది రూప. బంటికి తగలాల్సిన బుల్లెట్ రూపకు తగిలేసరికి
ఒక్కసారిగా పెద్ద సౌండ్ వచ్చేసరికి షాక్ అయిపోతారు అందరూ. రూపా అని గట్టిగా అరుస్తూ పాపం రూప దగ్గరికి వెళ్తాడు బంటి. ఏంటి ఫ్రెండు ఫ్రెండు అని చెప్పి పాపం లేపుతూ ఉంటాడనమాట బంటి. అమ్మాయి గారు అని ఇంకా అలా రాజు అయితే రూపని అలా ఎత్తుకొని ఇంక తీసుకువెళ్ళి వెంటనే అలా ఇంకా తన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు పాపం రాజు. రూప ఎంతకీ ఇంకా స్పృహ లేకపోవడంతో ఫ్రెండు ఏమైంది నాన్న, ఫ్రెండు ఏమైంది నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటాడు. పాపం ఏమీ సమాధానం చెప్పకుండా బాధపడుతూ ఉంటాడు రాజు. ఇంకా అలా రూపకి డాక్టర్స్ అయితే ట్రీట్ చేస్తూ ఉంటారు. డాక్టర్ ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అడుగుతాడు రాజు. తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఒక 24 hours గడిస్తే కానీ ఏమీ చెప్పలేం. ఎందుకంటే ఇది చాలా క్రిటికల్ ప్లేస్లో ఇంప్లాంట్ అయింది. ఆ బుల్లెట్ని తీయాలంటే చాలా చాలా టైం పడుతుంది. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండండి, వీలైనంత దేవుణ్ణి పూజిస్తూ ఉండండి. బట్ తను బ్రతికే ఛాన్స్ అయితే తక్కువే అని చెప్తాడు. ఒక్కసారిగా డాక్టర్ మాటలు విని షాక్ అయిపోతాడనమాట రాజు. లేదు, రూప బ్రతకాలి అని పాపం చాలా కంగారు పడుతూ ఉంటాడు రాజు. నాన్న, ఫ్రెండ్కేం కాదు నాన్న, నువ్వేమీ బాధపడద్దు అని పాపం ఓదారుస్తూ ఉంటాడనమాట. అలా ఇంకా బంటి అయితే రాజు మాత్రం బాధపడుతూనే ఉంటాడు. అయినా ఇలా అమ్మాయి గారికి అవుతుందని అస్సలు ఊహించలేదు అని పాపం బాధపడుతూ ఉంటారు. ఇంక వీళ్ళందరూ ఇదేంటి ఫ్రెండు వీళ్ళకి ముందే తెలిసినట్టు ఇంతలా బాధపడుతున్నారు. నాన్నమ్మ మీకు ఫ్రెండ్ ముందే తెలుసా అని అడుగుతాడు. ఇంకా రాజు పాపం అలా చూస్తూ ఉంటారు. సార్, ఇంతకీ మీరు ఆవిడకి ఏమవుతారు? మీరే ఫామ్లో ఖచ్చితంగా సంతకం చేయాలి సార్, లేకపోతే ఇది తీసుకోదు అని చెప్పి ఇంక చెప్తారనమాట డాక్టర్. నేను తన హస్బెండ్ని అని చెప్తాడు రాజు నోటి నుండి ఆ మాట విన్న వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట బంటి. నాన్న, నువ్వు చెప్పేది నిజమా నాన్న చెప్పు నాన్న అని అంటారు. ఇంకా వెంటనే షాక్లో ఉంటాడనమాట పాపం రాజు. నాన్న, నిజం చెప్పు నాన్న, తను మా అమ్మ అని అడుగుతాడు. అవునరా, అవును, తనే మీ అమ్మ అని చెప్తాడు రాజు. ఒక్కసారిగా పాపం షాక్లో ఉండిపోతారనమాట బంటి. ఇన్నాళ్ళు మా అమ్మని చూపించమని నేను ఎంతగానో అడిగాను బాబా, ఇప్పుడు నువ్వు మా అమ్మని చూపించావా బాబా అని పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. అలా ఇంకా రాజుతో చూస్తూ బంటి వెంటనే రూప దగ్గరికి వెళ్ళి, అమ్మా లేమ్మా, నిన్ను ఎలా అయినా నేను చూడాలి, నీతో మాట్లాడాలి. ఇన్ని రోజులు నువ్వు మా అమ్మవని తెలియక నేను మామూలుగానే ఉన్నాను. ఇప్పుడు నువ్వే మా అమ్మవని తెలిసాక నువ్వు నాకు కావాలి, లేమ్మా అని పాపం అడుగుతూ ఉంటాడు బంటి. ఒక్కసారిగా రూపకైతే అలా ఇంకా చలనం వస్తుంది బంటి వాయిస్ వినగానే. ఇంకా బంటిని అలా పాపం కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది రూప. డాక్టర్స్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇది మెడికల్ మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హార్ట్లో చాలా క్రూషియల్ ప్లేస్లో ఇంప్లాంట్ అయిన బుల్లెట్ అనేది ఎప్పుడు తీయాలా అని భయపడ్డాం, కానీ తను ట్రీట్మెంట్కి కోఆపరేట్ చేయలేదు. ఇప్పుడు తను కోఆపరేట్ చేస్తారు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా డాక్టర్స్ కూడా వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారనమాట రూపకి. అమ్మ, ట్రీట్మెంట్ తీసుకొని త్వరగా వచ్చేయ్, నేను నీ గురించి వెయిట్ చేస్తూ ఉంటాను అని పాపం హ్యాపీగా చెప్తాడు బంటి. ఇంకా బంటిని చూస్తూ పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది రూప. అలా ఇంకా డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తారు. వెంటనే ఇంకా కొంతసేపటికి డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు రాజు. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ, తనకి ఇంప్లాంట్ అయిన బుల్లెట్ని మేము తీసేసాం, ఇప్పుడు మీరు తనతో వెళ్ళి మాట్లాడచ్చు అని చెప్తారు. ఇంకా వెంటనే అలా రాజు అయితే పాపం రూప దగ్గరికి వస్తాడు. నా కొడుకుని కాపాడడానికి నువ్వు ఇంత చేసావా అని అడుగుతాడు. పాపం తనైతే నా కొడుకు కాదు, మన కొడుకు
అని చెప్తుంది. పాపం అలా ఇంకా చూస్తూ ఉండిపోతాడు రాజు. ఇంకా బంటి కూడా అమ్మ అని చెప్పి రూపని హక్ చేసుకునేసరికి రూప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.